హైదరాబాద్ సిటీకి ఆణిముత్యమైన సైబరాబాద్ అనే బీజానికి హైటెక్ సిటీ లాంటి ఒక ఒక బీజం వేయటానికి ఆ రోజు పాతిక సంవత్సరాల క్రితం బాబు గారు ఆయన విజనరీతో ఆలోచించి ఆ రోజు కొండలు రెప్పలుగా ఉన్న ఈ హైదరాబాద్ సిటీకి బ్రాండ్ క్రియేట్ చేయాలని ఆ రోజు హైటెక్ సిటీ అనేది క్రియేట్ చేశారు. అది ఈ రోజుకి 25 ఇయర్స్ అవటం వల్ల దానికి ఆయనకి సంఘీభావంగా లేకపోతే ఆయన చేసిన పనులు గుర్తు తెచ్చుకోవడానికి ఈ తరం జనరేషన్ వాళ్ళకి ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళకి చాలామందికి తెలియదు. అటువంటిది దానికి గ్రాటిట్యూడ్గా 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈరోజు భాగ్యనగరం ఎంత మహానగరంగా ఎలా మారిందనేది తెలియజేయటం కోసం కేవలం ఆయన ఎఫర్ట్స్, ఆయన విజనరీ దేశం మొత్తం ఆల్రెడీ తెలుసు, కానీ ఇప్పుడు వస్తున్న వాళ్ళకి చాలామందికి తెలియదు. అది తెలియజేయటం కోసమే కేవలం ఈ ప్రోగ్రాం. ఇక్కడి నుంచి ఆంధ్రాకి విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిన తర్వాత ఆయన తొలి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన విజనరీ ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసుకున్నారు. దాని ప్రకారమే అమరావతిని కూడా సైబరాబాద్ కన్నా ధీటుగా అప్పుడుగా ఆ రోజుల్లోని 25 సంవత్సరాల క్రితమే ఇంత ఆలోచించగలిగిన వ్యక్తి ఇప్పుడు ఆయన విజన్కి అమరావతి ఎలా ఉంటుందో మీరే ఊహించుకోవచ్చు. కానీ కొన్ని అనివార్య కారణాలు అవి అందరికీ తెలిసిందే. ఆయన గవర్నమెంట్లోకి వచ్చిన చాలా రోజులు కేసులు వేయటం, గ్రీన్ ట్రిబ్యునల్ ఈ కేసులు అవటం వల్ల అమరావతి పూర్తి చేసుకోలేకపోయాం. రెండోసారి ఆగాని ఆయన వచ్చి ఉండుంటే అమరావతి అనేది మొత్తం ప్రపంచంలోనే ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దబడి ఉండేది. మీరు వెళ్ళి ఐఏఎస్ కానీ ఐఎస్బి కానీ వాడికి వెళ్ళి ఫౌండేషన్ స్టోన్ మీద పేరు చూడండి, ఎవరిది ఉంటుందో. ఎవరు ఫౌండేషన్ వేసారండి? వీళ్ళు అన్న మాత్రం అవి తీసేయలేరు కదా. అట్లాగా ఆణిముత్యం భాగ్యనగరానికి ఒక ఐటీ ఇండస్ట్రీగా మార్చడానికి కారణం బాబు గారు అని అది ప్రతి ఒక్కరికి తెలుసు. రాజకీయంగా వాళ్ళు 100 మాట్లాడతారు, దాన్ని మనం తప్పు చేయలేము. కాకపోతే మీకు ప్రూఫ్ కావాలంటే వాళ్ళు పోయి చూసుకోవచ్చు, లేదంటే మీడియా పరంగా మీరే ఫౌండేషన్ స్టోన్స్ ప్రతి ఒక్కటి ఉంది కదా. ఆ రోజు అదే నోటి మాట కాదు కదా. అంటే ఇంకా రాజకీయ నాయకులు వాళ్ళకి ఎలా ఇప్పుడు ఐటీ జాబులు క్రియేట్ చేసింది బాబు గారు అని అందరికీ తెలుసు. అది దాన్ని ఎవరు ఏం చేసినా దాని మీద ఆయన ముద్ర చెడగొట్టలేరు. కాబట్టి ఐటీ వల్ల నగరం అభివృద్ధి చెంది అన్నారు. ఐటీ వల్ల కాదు, ఏది వల్ల దేని వల్ల ఐటీ ఇండస్ట్రీ రావటం వల్లే కదండి బిజినెస్లు వచ్చాయి, జనాలు పెరిగారు హైదరాబాద్కి. అన్ని ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ జీవించడానికి వాళ్ళకి దగ్గర ఏదో ఒకటి వ్యాపారాలు చేసుకోవడానికి ఐటీ ఇండస్ట్రీ ఒక్కటే కాదు, మిగతాయి కూడా చాలా చేస్తున్నారు. ఐఎస్బి కానీ ఇటువంటి చాలా చేస్తున్నారు. ఒట్టి ఐటీ ఇండస్ట్రీకి మాత్రమే ఆయన్ని ఇచ్చేయకూడదు. హైదరాబాద్ డెవలప్మెంట్లో అది ఎవడు అన్నా కాదన్నా ఆయన ముద్ర ఉంది, దాన్ని చెడగొట్టలేరు. కానీ ఇప్పుడు వచ్చే వాళ్ళు ఇలాంటి వాళ్ళ మాటలు విని ఆయన లేదనుకునే వాళ్ళకి మీకు గ్రాటిట్యూడ్ తెలియజేయడానికి ఇంతమంది ఆయన వల్ల లబ్ధి పొందినోళ్ళు ఈరోజు ఇక్కడికి వచ్చి ఆయనకి సంఘీభావం తెలియజేయడానికి వస్తున్నారు వాలంటీర్గా. అంటే అది మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు ఇక్కడ ఉన్నాం, హైదరాబాద్లో ఉన్నామన్నా, మేము జాబ్ చేస్తాను అన్నా ఎంతో మందికి తెలుసు ఈ విషయం. అందరూ ఒక రాయి స్థాపించి దాంతో హైటెక్ సిటీ కట్టించి దాని మూలంగానే ఈరోజు అందరూ ఇటు వచ్చాము. ఈరోజు పల్లెల నుంచి కానీ వచ్చి సంపాదించుకోగలుగుతున్నాం, సెటిల్ అవుతున్నాం అంటే ఒక ఐటీ ఇండస్ట్రీ దాంతో ముడిపడి చాలా సంస్థలు ఉన్నాయి. ఇప్పుడు ఏదో ఒక ఫుడ్ క్యాంటీన్స్ కానీ, ఒక క్యాబ్స్ కానీ ఇవన్నీ ఒకదాని డెవలప్ అయ్యి ఐటీ ద్వారా మొత్తం డెవలప్ అయినాయి. 9 సంవత్సరాల్లో ఈ రోజు నగరం ఇంత అభివృద్ధి చెందింది అన్నారు. కానీ ఆ రోజు తర్వాత వచ్చిన నాయకులు ఎవరు ఆయన నాటిన రాయిని ఫౌండేషన్ ఎవరు చెరిపేయలేదు. ఈ రోజు ఆంధ్రాలో ఏం జరుగుతుంది? ఆయన ఏదైతే సంస్థలు తెచ్చారో బిట్స్ కానీ ప్రతి ఒక్క కంపెనీని పంపించేశారు. కియాని ఆయనే స్థాపించారు కదా, దానికి సాక్ష్యం ఉంది కదా. కియా నెక్స్ట్ ప్లాంట్ ఎక్కడ పెట్టారండి? దాని ఎక్స్టెన్షన్ ఎక్కడ పెట్టారు? అది ఎక్స్టెన్షన్ జరుగుంటే 9 సంవత్సరాల్లో కాదు, ఈ 5 సంవత్సరాల్లో మొత్తం రుజువై ఉండేది. అమరావతి ఒక వరల్డ్ క్లాస్ సిటీగా తయారయ్యేది. అది దాన్ని చెడగొట్టారు వాళ్ళు. కాదండి, మన భారతదేశ ప్రధానమంత్రి గారికి అది వెళ్తే హమారా భారతదేశ వాష్యం అంటారు. భారతదేశ వాష్యంలో మన రాష్ట్రం లేదా? తెలుగు రాష్ట్రాలు లేవా? తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి భారతదేశ వాసి కాదా వాడు? మరి ఎందుకని పట్టించుకోవట్లేదు? ఎక్కడో యుద్ధాలు జరిగితే మనం వెళ్ళి వాడికి సయోధ్య చేస్తున్నాము. మరి ఇక్కడ మన భారతదేశంలో అంతర్లీనంగా ఉన్నటువంటి రాష్ట్రానికి, రాష్ట్ర అభివృద్ధికి అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రధానమంత్రి గారు ఎందుకు పట్టించుకోవట్లేదు చెప్పండి? చంద్రబాబు నాయుడు గారి కోసం కాదు, కేవలం రాష్ట్రం నాశనం అవుతుందనైనా పట్టించుకోవాలి కదా. 5 కోట్ల ఆంధ్రులు భారతదేశ వాష్యం కాదా? భారతదేశ వాష్యం అని కదిలితే చెప్తారు కదా ప్రధానమంత్రి గారు, హమారా భారతదేశ వాష్యం हम बात कर रहे बोल के बोलते हैं ना. हमारा भारत देशवासियों में हम भारत देशवासी है ना, इतर देशवासी नहीं है. इसलिए हमको भी एक बार देखो बाबू जी बोल रहे मैं.
న్యాయస్థానాలను కూడా మేనేజ్ చేస్తూ ఉన్నట్టు మనకి సాధారణ పౌరుడికే కనిపిస్తుంది కదండి. న్యాయస్థానాలు ఇన్ని రోజు కోర్టులు న్యాయాన్ని రిజర్వ్ చేస్తాయా అండి ఎక్కడైనా? కాదండి. వ్యవస్థల్ని మేనేజ్ చేశారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి టైంలో ఎక్కడా కూడా వ్యవస్థలను మేనేజ్ చేయాలి. వ్యవస్థలను మేనేజ్ చేసి ఉంటే ఆయన ఇంకో రకంగా ఉండేటువంటి వాడు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర కూడా చేయలేనటువంటి స్థితికి తెచ్చేటువంటి వాళ్ళు వ్యవస్థలను ఆయన ఆ రోజు మేనేజ్ చేసినట్లయితే. కానీ ఎందుకు మనకు కూడా ప్రతిపక్షం ఉండాలి, కనీసం మనం చేసేటువంటి పనుల్లో నీతిని నిబద్ధతని పక్కవాడు చెప్తే కదా మనకి ఒకవేళ మనం కరెక్టా కదా అని తెలిసేది. దాని ప్రకారం కాబట్టి ఆయన ఈ రోజుకి కూడా నిబద్ధతకి కట్టుబడి ఉన్నాడు కాబట్టి ఆయన 50 రోజులైనా జైల్లో కఠోర దీక్షతో అలానే కూర్చొని ఉన్నాడండి న్యాయం జరగాలని. మరి న్యాయం జరుగుతుందా లేదనేటువంటి భారతదేశంలో మనకు ఆ నమ్మకం కలిగించవలసిన న్యాయ వ్యవస్థలే నెక్స్ట్ ఆ డిసిషన్ తీసుకోవాలి. అవును, క్వాష్కి వెళ్ళటం ఎలా అంటే ఇప్పుడు మీరు ఆ అమైండ్మెంట్ తెచ్చినప్పుడు ఆ అమైండ్మెంట్ యొక్క అర్థం ఏంటో పరమార్థం ఏంటో మిగిలిన వాళ్ళకి కూడా తెలియాలి కదా. మనం రాజకీయ కక్షతో చేసేటువంటి దాన్ని చెయ్యకూడదు అని కదా మనం అమైండ్మెంట్ తెచ్చింది. మరి ఆ అమైండ్మెంట్ కి యొక్క సారూప్య స్వభావం ఏంటో తెలియాలి కాబట్టి ఆయన క్వాష్ పిటిషన్కి వెళ్ళారు. కేవలం నేను అవినీతి చేసి 10 సంవత్సరాలు బెయిల్లో తిరుగుతున్న వాళ్ళకి మరి ఎందుకని మనం పట్టించుకోవట్లేదు? మనకు ఆల్రెడీ కేసులు ఉన్నాయి, రుజువులు ఉన్నాయి. మరి ఎందుకని మనం అంటే కనీసం 5 ఏళ్ళు కనీసం ఆయన కోర్టుకు కూడా అటెండ్ అవ్వలేదు. ఎంత ముఖ్యమంత్రి అయినా మరి అన్యాయం జరుగుతున్నప్పుడు కోర్టులో తీర్పు వెలువడినాలంటే విచారణకి వెళ్ళాలి కదా ఆయన. మరి ఎందుకని వెళ్ళలేదు? మరి దాని మీద కేంద్ర ప్రభుత్వాలు న్యాయస్థానాలు ఎందుకని యాక్షన్ తీసుకోవట్లేదు?